ఇప్పుడు 'శ్రీనాథ కవి సార్వభౌమ' ఆ సినిమాలో మీరు ఎన్టీఆర్ గారికి చేశానన్నారు. అసలు ఆ టైంలో ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఆయన నటనలో మీరు చూస్తున్నప్పుడు అబ్బా! ఇది ఎంత చేశారు అన్న సందర్భం ఏదైనా ఉందా? అది చూసి మనం నేర్చుకోవాలి కమిట్మెంట్ అన్న అండి. అయ్యో! సందర్భం. అసలు డిసిప్లిన్ అండి. 7:30 అంటే 7:30 ఆ! అట్లా విత్ మేకప్ ఉంటాం. హ్మ్. ఒక డైలాగ్, చిన్న డైలాగ్, నీ పేరేంటి? అది శ్రీనాథుడు అని చెప్పాలంటే ఆ శ్రీనాథుడు ఆయన స్థాయికి ఎట్లా చెప్పిన వెళ్ళిపోతుంది. హ్మ్. కానీ ఆయన శ్రీనాథుడు శ్రీనాథుడు ఇది ఎట్లా చెబుతాం. ఓ 4 ఆయన ఏమిటో తాపత్రయపడతారు. హ్మ్. అసలు ఆ స్థాయి నటుడికి ఆ డైలాగ్ కాదు అది అసలు మనకు అనిపించేది. యెస్ సార్. కాదు ఇన్వాల్వ్మెంట్ దాంట్లో కెమెరా ముందు మనం బాగా చెప్పామో లేదని అసలు కృషి. హ్మ్. దానికి ఏంటంటే మనం కష్టపడి చేసామనుకున్నదే హ్మ్. ఓ, 10 రూపాయల టికెట్లు కూర్చున్న ప్రేక్షకుడు కూడా ఏ చండాలంగా చేశాడు. అలా కాకుండా ఎవడు చూస్తాడు అని చూసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు చూస్తారు. యెస్ సార్. కాబట్టి ఆవిడ ఎఫర్ట్ మస్ట్ బి సిన్సియర్. మనం చేసేది కష్టపడి చేయాలి భావం. ఆయన అసలు అట్లాంటి తత్వం ఉన్నవాడు. హ్మ్. కాబట్టి ఏంటి మహానుభావుడు. ఆయనతో నాకున్న పరిచయం అంతండి. పెద్ద ఆయన ఎంతో కళాఖండాలు చేశాడు. హ్మ్. లేకపోతే ఊరికే వస్తుందే అంతంత పేరుగా అనేది ఇన్వాల్వ్మెంట్. దాంతో విషయం ఇంకెంత మనం ఎక్కడున్నా ఆయన చూస్తుంటే అసలు మనం ఎక్కడే వెనకబడి ఉన్నాం ఏంటి. మన అనుభూతి ఏంటంటే ఆయనతో డైలాగులు, ఆయన పడిపోతే మనం మోసుకొచ్చి కూర్చోబెట్టడం, యెస్ సార్. ఇవన్నీ ఆయనతో ఆయన స్పర్శ, ఆయన మాట, ఆయనతో ఎప్పటికీ మీకు గుర్తుండిపోయే జ్ఞాపకం. కాస్త కూస్తాను. హ్మ్. నాగేశ్వరరావు కానీ ఆయన కానీ చక్కగా స్వతహాలో నాగేశ్వరరావు చేసేటప్పుడు ఆయన కాంబినేషన్ చేసేటప్పుడు కూడా ఒక విధంగా పెద్ద ఆర్టిస్టులు కదా వాళ్ళ కాంబినేషన్ భయపడుతుంటే ఆయన హ్మ్. ఈ శంకరరావు ప్రతి సీన్కి ఒక హీరో ఉంటాడు. ఈ సీన్ నీది కాబట్టి కష్టపడి చెయ్యి, హ్మ్. ఇంకా పక్క ఎదుర్కొన్నది నాగేశ్వరరావు రామారావు అని ఆలోచించద్దు. ఆలోచించు. అలా వాళ్ళు గుమ్మడి గారు ఒకరు వాళ్ళ మహానుభావులు ఏ, నానా బాధలు పడి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు చెప్పలేనంటే ఇటు తిప్పి తలకాడి తిప్పి చెప్పేసి అంటున్నారు. అప్పుడు అట్లా కాదే, ఎంతెంత ఉండేది ఎంత పరిస్థితి. అది వాళ్ళతో అది నేర్చుకున్నది. అది వాళ్ళ దగ్గర ఏంటంటే డిసిప్లిన్ ముందు. డిసిప్లిన్. హ్మ్. 7:30 అంటే 10ంటికి రావటం, 10ంటి 10 అట్టా ఉండదు కష్టపడి. హ్మ్. మీకు ఇంత సినిమా ఇండస్ట్రీలో మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు ఎవరు? ఏదైనా పంచుకోవాలి అంటే సినిమా అనుభవాలైనా ఏదైనా అలాంటి సన్నిహితులు ఎవరైనా ఉన్నారా? అంటే మంచి నేను ఫుల్ స్నేహితులు. టైం సినిమా కాదమ్మా. నాకు దాంట్లో సీరియల్స్ లోనే మీరు మంచి ఆర్టిస్ట్. సీరియల్స్లో ఎందుకు ఉండదు. సీరియల్స్ అందరూ కొన్నాళ్ళేగా వచ్చిన వాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ మన గౌరవంగా చూసేవాళ్ళు. దాంట్లో సమస్య లేదు. హ్మ్. కాదండి చివరి 10 ఏళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఓ పెద్దరికం ఆపాదించేస్తారు. ఇప్పుడు వాళ్ళతో మనం సరదాగా మాట్లాడాలన్నా కూడా ఆ! అరే పెద్ద ఆయన అని పక్క తీస్తున్నారు. అయ్యో! ఆ! పోనీ ఎవరికన్నా చెప్పితే వినేంత వరకు ఎవరిని అడిగితే తప్ప మన సలహా ఇచ్చే పరిస్థితి లేదు. అది సార్. ఎవడంత నటుడు వాడు, ఎవడంత డైలాగ్ ఎవరికాడు. నేను గొప్పగా చేస్తాను అనుకోకపోతే నేను నటించలేడు కదా. ఎస్ సార్. అలా కాదు తమ్ముడు ఇలా అని చెప్పే అవకాశం ఉండదు. ఎవరన్నా సరదాగా బాగా ఒక 4 రోజులు నటించేటప్పుడు తెలుస్తుంది కదా, ఇతను కష్టపడుతున్నాడు. హ్మ్. ఏం సార్ ఎలా ఉందంటే, తమ్ముడు అలా అంటే బాగుండదు ఏమైనా ఆలోచించు అంతవరకు తప్ప ఎడా అనేవి చెత్తలో ఎందుకు వస్తారో ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు. ఆ! అది వాళ్ళు ఏంటంటే యంగ్స్టర్స్ మాకన్నా బాగా 4 రకాలు తెలిసిన వాళ్ళు ఓకే సార్. టెక్నిక్ని బాగా వాడుకుంటున్నారు. అవును. హ్మ్. ఇప్పుడు 3 కెమెరాలు పెట్టి నటించుకుంటున్నారు. అసలు ఈ కెమెరా నటిస్తున్నావు తెలియట్లేదు. అట్లా ఇప్పుడు టెక్నికల్గా అంత పెరిగిపోయింది. ఎస్ సార్. అదే ఇన్స్టిట్యూట్లో కూడా ఏంటంటే వాళ్ళకి బేసికల్గా ఆర్టిస్ట్ని తయారు చేయకపోయినా ముందు అసలు టెక్నికాలిటీ చెప్తున్నారు. ఒక కెమెరాలు పెట్టా ఉంటే నీ ప్రొఫైల్ ఎట్లా ఉంటావు, లాంగ్ షాట్లు ఎట్లా ఉంటావు, మిడ్ షాట్లు ఎట్లా ఉంటావు, ఇవన్నీ చెప్తున్నారు. ఈ యాక్టింగ్ అనేది వసుధ రావాలి ఎవరికాడికి. హ్మ్. తర్వాత కొంతమంది అసలు లేనివాడు కూడా ఎప్పుడు చేయగా ఆటోమేటిక్గా వస్తుంది వేరే సంగతి. ఎస్ సార్. కోట శంకర్ గారు ఖాళీగా ఉన్న సమయాల్లో ఏదైనా ఏ సినిమాని ఎక్కువగా చూస్తారు? ఇది చూడాలి అంటే ఎక్కువ టైం ఏ సినిమాకైనా స్పెండ్ చేశారు? ఈ సినిమా చూడాలని ఎక్కువ సార్లు చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? నేనంతా పాతేనమ్మా. అసలు నేను కానీ చెప్తే ఆశ్చర్యపోతాను. థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎన్ని రోజులు 8 సంవత్సరాలు అయింది. సార్. అట్టాని ఇదేదో చెత్తని కాదు, ఏమిటో మనస్కరించదు. బ్లాక్ అండ్ వైట్ సినిమా మాత్రం తప్పకుండా చూస్తాను. అప్పుడు ఆ రోజుల్లో కొన్ని ఇన్స్పిరేషన్ ఉండేవి. పెద్ద రమణారెడ్డి గారు, సిఎస్ఆర్ గారు వాళ్ళు వేసే సినిమాలు ఎంతెంత కష్టపడతారు. డైలాగు డెక్షన్ ఒకేసారి చెప్పేసి డైలాగ్ మొత్తం ఇప్పుడు టేక్స్ అవి. చెప్పటం కూడా ఒకేసారి చెప్పినా ఏదో అప్పచెప్పినట్టు ఉండదు కదా. అవును. ఎక్కడ గట్టిగా మాట్లాడాలి, ఎక్కడ అరవాలి, ఎక్కడ ఏడవాలి, అనవసరంగా ఎక్కడ మాట్లాడకూడదు. అవును సార్. అవును. పైగా ఏంటి వాళ్ళు అప్పుడు ఆ గిలుము ప్రాబ్లంలో ఒకసారి యాక్ట్ చేస్తే అది టేకే. మళ్ళీ రీటేక్లు వేస్ట్. అంత స్టామినా ఉంటే కానీ నిలబడేవాళ్ళు కాదు. మీరు ఎక్కువ పాత సినిమాలు ఎక్కువ ఇస్తున్నారు. ఏ సినిమా ఎక్కువ సార్లు చూసారు? నేను ఎక్కువ సార్లు దొంగరాముడి సినిమా చూశానండి. అట్లాగే కేవీ రెడ్డి గారి పెళ్లినాటి ప్రమాణాలు. ఓకే. నాకు బాగా మనసుకు నచ్చారు పాత ఆర్టిస్ట్ సిఎస్ఆర్ గారు. ఆయన ఎప్పుడు చూడలేదు మహానుభావుడు. నేను ఆయన సినిమా ఒక్కటి కూడా వదలను, అన్నీ చూస్తాను. ఏమిటో ఆయన అంటే నాకు ఇన్స్పిరేషన్. ఇవాళ జనరేషన్ సిఎస్ఆర్ గారు చాలా మంది తెలియకపోవచ్చు కూడా.
సార్ మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, మీ పిల్లలు సినిమాల్లోకి లేదమ్మా, రావాలని అసలు వస్తానని అడిగారు ఎప్పుడైనా మిమ్మల్ని? అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అంటే సంగీతం, మా పిల్లలకి సంగీతం ఇంట్రెస్ట్. ఆ. ఏంటంటే నాకున్న ఇంట్రెస్ట్కి మా అబ్బాయి పేరు నటరాజ్ అని పెట్టుకున్నాం. ఓహ్. ఆ. యాక్టర్ చేద్దాం, డాక్టర్ అయ్యాడంటారే, అంటే మా వాడు డాక్టర్. డాక్టర్ అయ్యారా? యాక్టర్ అని మీరు అనుకున్నారా ఎప్పుడైనా? పిల్లలు నా పిల్లల్ని అసలు తీసుకు పేరు మనం చెయ్యాలని కాదు, దేవుడు నటరాజు అంటే పేరు పెడితే కాస్త బాగా ఆర్టిస్ట్ అవుతాడేమో అని ఆలోచన, అంతే తప్ప అసలు వాళ్ళకి అలా పక్కకి అసలు లేదు. లాక్కొచ్చి అట్టగా ఉంటుందమ్మా, లాక్కొచ్చి మనం కూర్చోబెడితే జరిగే కాదు, అదే అదే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు మా పిల్లలు కూడా ఏంటంటే సంగీతం క్లాసికల్ నేర్చుకున్నారు కొన్నాళ్ళు, ఇక తర్వాత ఉద్యోగాలు, ఇక పెళ్ళిళ్ళు, పిల్లలు వచ్చినప్పటికి పోయింది. మరి పూర్వకాలం 4-5 పిల్లల కన్నా కూడా సంగీతం సాధన చేసేవాళ్ళు, అది వాళ్ళు కూర్చోబెట్టి పాడడం అంటే రాదు, అది ఇంట్రెస్ట్ ఉండాలి. అసలు ఆర్ట్ ఇదే, యాక్టింగ్ అనే కాదు, ఏదైనా ఆర్ట్ అనేటప్పటికి అది వస్తా వాళ్ళలో ఉండాలి. బలవంతంగా రుద్దాలంటే మనం ఏం చేయాలంటే 10 కోట్లు పెట్టి సినిమా తీసి ఏమైతే అట్ట చేయాలి. కోట శంకర్ గారు బ్యాంక్ జాబ్ చేస్తున్నారు, అదే టైంలో సినిమాలు, సీరియల్స్ ఇలా చేస్తున్నారు. ఫస్ట్ మీరు తీసుకున్న రెమ్యునేషన్ ఎంత? ఇచ్చారో లేదో కూడా అసలు గుర్తులేదా? అంటే నేను మొట్టమొదటి వెళ్ళటం కూడా అది ఆ సినిమాలో కూడా, నేను ఫస్ట్ సినిమాకే ఫ్లైట్లో వెళ్ళి యాక్ట్ చేయడానికి కాస్త ఏదో నాకు సెలెక్టివ్గా ఉండేవాడు కాబట్టి కాస్త మర్యాద బాగానే ఉండేది. ఏదో అసలు ఆ రోజులు తగినట్టుగా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు, కానీ అసలు అప్పుడు ఆ రోజులు డబ్బులు ఏమిటో ఎవరికి తెలుసమ్మా, ఏదో మనం కనపడాలని. నాగేశ్వరరావు రామారావు గారు ఎంత తీసుకున్నారు మనకు తెలిసేవాళ్ళు, అసలు ఏమిటో. ఇప్పుడు చూసేవాళ్ళు 50 కోట్లు, 40 కోట్లు ఊరికి పేపర్ స్టేట్మెంట్స్ ఇప్పుడు హీరోయిన్ గారి. అసలు ఆ రోజుల్లో ఈ సంభాషణ లేదు, అంటే అట్టని ఊరికే చేసేవాళ్ళని కాదు, ఏదో ప్రొడ్యూసర్ గౌరవంగా ఉండేది. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు ఏంటో, ఇదివరకు ఏముంది అసలు, ఎలా చేశాడు అనేది ఉండేది. అసలు ఆ మహానుభావులు ఏ సినిమాకి ఎంత ఇస్తున్నారు ఎవడో తెలుసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.